ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు రేపు ఉదయం 10 గంటలకు. ఇది ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ కామెడీ మూవీ. రీసెంట్ గా థియేటర్లో రిలీజ్ అయ్యి జస్ట్ 2 వీక్స్ లోనే ఓటీటీకి వచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మూవీలో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఓన్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీస్ అన్ని ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో కనెక్ట్ అవ్వాలి అనేది సెటప్. క్రైమ్ ఇన్సిడెంట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిఫరెంట్ పర్సెప్షన్ లో ఇవన్నీ కలిసి స్టోరీని ఫార్వర్డ్ చేస్తాయి. కానీ మూవీ ఒక టైం బేస్డ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మీద ఉంటుంది కాబట్టి ఇంకా మూవీ ఒక టైం బేస్డ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మీద ఉంటుంది. రేపు ఉదయం 10 గంటలకు అనే స్పెసిఫిక్ టైం చుట్టూ స్టోరీ రివాల్వ్ అవుతుంది. కాన్సెప్ట్ వినడానికి మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించిన టైం బేస్డ్ థ్రిల్లర్ అంటే ఆడియన్స్ కి ఆటోమేటిక్ గా క్యూరియాసిటీ క్రియేట్ అవ్వాలి. కానీ ప్రాబ్లమే అక్కడ స్టార్ట్ అయింది. ఎగ్జిక్యూషన్ దగ్గర చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయితే అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. ప్రతి క్యారెక్టర్ కి సపరేట్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ అన్ని ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో కనెక్ట్ అవ్వాలి. ఐడియా బాగుంది కానీ కనెక్ట్ అవ్వడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుండ్రు. ఇంకా మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ స్టోరీని చాలా డ్రాగ్ చేశారు. లెంత్ ఎక్కువ అండ్ కంటెంట్ కూడా అంత ఎంగేజింగ్ గా ఉండదు. కొన్ని ప్లేసెస్ లో అయితే ఇంట్రెస్ట్ అయితే చాలా బాగా డ్రాప్ అయ్యింది. క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయ్యాకైనా ఇంక స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారుతుందని అనుకున్నా, కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ఫిల్ అవ్వలేదు. స్టోరీలో స్ట్రాంగ్ గ్రిప్ ఎక్కడా కనిపించలేదు. కామెడీ ఉంటుంది కానీ కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ప్లేసెస్లో అయితే ఓకే అనిపించింది, కానీ ఓవరాల్గా అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే లేదు. ట్విస్ట్ గురించి చెప్పాలంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ మాత్రం కొంచెం బెటర్గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికాలిటీ గురించి మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ అయితే ఓకే. టెక్నికల్గా చూస్తే మాత్రం మూవీ యావరేజ్గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్గా ఉంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే కాన్సెప్ట్ డిఫరెంట్గా ట్రై చేశారు, కానీ ఎగ్జిక్యూషన్ వల్ల మూవీ స్లో అండ్ లెస్ ఎంగేజింగ్ అనిపించింది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో వన్ టైం వాచ్ అయితే ట్రై చేయొచ్చు.